Question. ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది? Option A. కర్ణాటక, Option B. ఆంధ్రప్రదేశ్, Option C. తమిళనాడు, Option D. తెలంగాణ. The correct answer is తమిళనాడు. Question. సుస్థిర విమానాల అభివృద్ధిని ఆవిష్కరించడానికి పాలంటిర్ టెక్నాలజీస్తో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. బోయింగ్, Option B. ఎయిర్ బస్, Option C. నాటిలస్, Option D. లాక్హీడ్ మార్టిన్. The correct answer is నాటిలస్. Question. ఆర్బిట్రల్ అవార్డులకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును కింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? Option A. ఏ పరిస్థితుల్లోనూ కోర్టులు ఆర్బిట్రల్ అవార్డులను సవరించలేవు? Option B. రెండు పార్టీల సమ్మతితో కోర్టులు ఆర్బిట్రల్ అవార్డులను సవరించవచ్చు. Option C. కోర్టులు 1996 చట్టం ప్రకారం ఆర్బిట్రల్ అవార్డులను సవరించవచ్చు. Option D. అంతర్జాతీయ వివాదాలకు సంబంధించిన ఆర్బిట్రల్ అవార్డులను మాత్రమే కోర్టులు సవరించగలవు. The correct answer is కోర్టులు 1996 చట్టం ప్రకారం ఆర్బిట్రల్ అవార్డులను సవరించవచ్చు. Question. ఇటీవల ఏ దేశం అస్తో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసింది? నివేదిక ప్రకారం Option A. భారతదేశం, Option B. ఉక్రెయిన్, Option C. ఆస్ట్రేలియా, Option D. కెనడా. The correct answer is ఉక్రెయిన్. Question. ఇటీవల రెవెన్యూ సెక్రటరీగా అరవింద్ శ్రీవాస్తవను ఏ సంస్థ నియమించింది? Option A. ఆర్బీఐ, Option B. నీతి ఆయోగ్, Option C. కేంద్ర ప్రభుత్వం, Option D. సెబీ. The correct answer is కేంద్ర ప్రభుత్వం. Question. కొత్త గ్రాట్యుటీ బీమా నియమాల అమలుకు సంబంధించి ఏ హైకోర్టు మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది? Option A. ఢిల్లీ హైకోర్టు, Option B. బాంబే హైకోర్టు, Option C. కర్ణాటక హైకోర్టు, Option D. మద్రాస్ హైకోర్టు. The correct answer is కర్ణాటక హైకోర్టు. Question. ఒడిషా ప్రభుత్వం పట్టణ పేదలకు సంక్షేమ పథకాలను నేరుగా అందించడానికి ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి? Option A. ఆహార్, Option B. సహయోగ్, Option C. బిజు స్వాస్థ్య కళ్యాణ్ యోజన, Option D. మిషన్ శక్తి. The correct answer is సహయోగ్. Question. భారత మహాసముద్రాన్ని అధ్యయనం చేయడానికి అండమాన్ మరియు నికోబార్ దీవులలో 150 కిలోమీటర్లు సబ్ మెరైన్ కేబుల్ను ఏ సంస్థ వేయనుంది? Option A. డిఆర్డిఓ, Option B. ఇస్రో, Option C. ఇన్కోయిస్, Option D. ఎన్ఐఓటి. The correct answer is ఇన్కోయిస్. Question. భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఓటర్ల జాబితాలను కింది ఏ డేటాబేస్తో అనుసంధానించాలని నిర్ణయించింది? Option A. ఆధార్, Option B. ఆర్జీఐ డేటాబేస్, Option C. యుఐడిఏఐ డేటాబేస్, Option D. నీతి ఆయోగ్ డేటాబేస్. The correct answer is ఆర్జీఐ డేటాబేస్. Question. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది? Option A. కర్ణాటక, Option B. తెలంగాణ, Option C. ఛత్తీస్గఢ్, Option D. ఆంధ్రప్రదేశ్. The correct answer is ఛత్తీస్గఢ్. Question. ఇటీవల హుగ్లీ నదిలో రాత్రి నావిగేషన్ను ఈ ఓడరేవు ప్రారంభించింది? Option A. ముంబై పోర్ట్, Option B. చెన్నై పోర్ట్, Option C. కోల్కతా పోర్ట్, Option D. విజింజం పోర్ట్. The correct answer is కోల్కతా పోర్ట్. Question. భారతదేశం పవిత్ర బుద్ధ అవశేషాలను ప్రజల ప్రదర్శన కోసం కింది ఏ దేశానికి పంపుతోంది? Option A. థాయిలాండ్, Option B. మయన్మార్, Option C. వియత్నాం, Option D. శ్రీలంక. The correct answer is వియత్నాం. Question. ప్రభుత్వం ఇటీవల వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ వివిపిఐఐ కింది ఏ రాష్ట్రాల నుండి గ్రామాలను చేర్చడానికి ఆమోదం తెలిపింది? Option A. హిమాచల్ ప్రదేశ్, Option B. సిక్కిం, Option C. అరుణాచల్ ప్రదేశ్, Option D. ఉత్తరాఖండ్. The correct answer is అరుణాచల్ ప్రదేశ్.
Question. ఆంధ్రప్రదేశ్లోని క్వాంటం వ్యాలీ టెక్ పార్క్లో భారతదేశపు అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ను ఏ సంస్థలు మోహరించనున్నాయి? Option A. ఇస్రో మరియు టీసీఎస్, Option B. ఐబీఎం మరియు టీసీఎస్, Option C. డిఆర్డీఓ మరియు ఐబీఎం, Option D. నీతి ఆయోగ్ మరియు ఐబీఎం. The correct answer is ఐబీఎం మరియు టీసీఎస్. question. భారతదేశంలో మొదటి క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం యార్క్ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? Option A. కర్ణాటక, Option B. తమిళనాడు, Option C. మహారాష్ట్ర, Option D. తెలంగాణ. The correct answer is మహారాష్ట్ర. question. భారతదేశపు అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ను మోహరించడానికి ఐబీఎం మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి? Option A. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, Option B. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, Option C. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, Option D. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ. The correct answer is ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. question. భారతదేశంలో అంస్మేల పోటీతత్వాన్ని మెరుగుపరచడంపై నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? Option A. ఆర్బీఐ, Option B. నీతి ఆయోగ్, Option C. ప్రపంచ బ్యాంకు, Option D. సిడ్బీ. The correct answer is నీతి ఆయోగ్. question. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ హబ్ అయిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు ఎక్కడ ప్రారంభించబడుతుంది? Option A. తమిళనాడు, Option B. కర్ణాటక, Option C. కేరళ, Option D. ఆంధ్రప్రదేశ్. The correct answer is కేరళ. question. భారతదేశంలో ఇటీవల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రస్థాయి మౌలిక సదుపాయాల ఇన్విత్కి ఏ రాష్ట్రం ఆమోదం తెలిపింది? Option A. గుజరాత్, Option B. కర్ణాటక, Option C. మహారాష్ట్ర, Option D. తమిళనాడు. The correct answer is మహారాష్ట్ర. question. భారతదేశపు మొట్టమొదటి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఎక్కడ ప్రారంభించబడుతుంది? Option A. బెంగళూరు, Option B. చెన్నై, Option C. హైదరాబాద్, Option D. అమరావతి. The correct answer is అమరావతి.